డిసెంబర్ 8వ తేదీ ఎంతో శక్తివంతమైన కాలభైరవ అష్టమి. మీనరాశి వారి కుక్కకి ఇదొక్కటి తినిపిస్తే చాలు మీ కష్టాలన్నింటికీ పరిష్కారం దక్కుతుంది. మీనరాశి వారికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? డిసెంబర్ 8వ తేదీ ఎంతో శక్తివంతమైన కాలభైరవ అష్టమి నుండి కూడా మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. శ్రీ పూలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతకపరంగా పూర్తి వివరాలు గురువుగారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మంచి కాలంగా కనిపిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారండి. అందరినీ కూడా కలుపుకుని పోవడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ అనేది అసలు వద్దు. ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. ప్రస్తుతం అయితే గ్రహబలం అయితే అనుకూలంగా లేదండి. వ్యాపార, వృత్తి, ఉద్యోగ రంగాల్లో కొన్ని అడ్డంకులు అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కొంత విషాదం ఏర్పడే అవకాశం కూడా ఉంది. సమాజంలో గౌరవాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవహరించండి. మేలు జరుగుతుంది. ఇతరుల నుండి అనుకోని విమర్శలు కూడా ఎదుర్కోవచ్చు. ముఖ్యమైన విషయాల్లో ముందస్తు ప్రణాళికలు అనేవి చాలా అవసరం. ఇబ్బందులు అనేవి ఎదుర్కొకుండా చూసుకోవాలండి. మీరు నిరంతరంగా కూడా శ్రమించి తదనుగుణంగా మంచి ఫలితాలు సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. గృహ నిర్మాణ పనులు అనుకున్నట్లుగా సాగకపోవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం చాలా మేలు. నవగ్రహ ధ్యానం మీకు అంతా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సమయంలో అంటే డిసెంబర్ 8వ తేదీ ఎంతో శక్తివంతమైన కాలభైరవాష్టమి రోజున మీనరాశి వారు కుక్కకి ఒక్కటి తినిపించినట్లయితే చాలు మీ కష్టాలన్నింటికీ కూడా పరిష్కారం అయితే ఈ సమయంలో మీకు లభిస్తుంది. మీనరాశికి చెందినటువంటి వారు కుక్కలకి రొట్టెను తినిపించినట్లయితే మీకు ఈ సమయం చాలా మార్పులు అనేవి తీసుకొస్తుంది. ముఖ్యంగా బెల్లం కలిపినటువంటి రొట్టెలు ఏవైతే ఉంటాయో అవి మీరు కుక్కకి తినిపించినట్లయితే మీకు ఈ సమయం అంతా కూడా మేలు జరుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీరు ఊహించలేనటువంటి రీతిలో ఈ సమయం అయితే మీ జీవితం మారబోతూ ఉంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది, కానీ కొన్ని కష్టాలు అనేవి తప్పకపోవచ్చు. కుటుంబ జీవితం బాగుంటుంది. మీ పిల్లల్లో ఒకరు వారి యొక్క రంగంలో కూడా విజయం సాధిస్తారు. ఇది మిమ్మల్ని చాలా గర్వించేలాగా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. ఈ సమయం మీకు మతం పట్ల ఆసక్తి అనేది కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా ఈ సమయం మీ ఆదాయం కూడా పెరుగుతుంది, కాబట్టి అది పెద్ద సమస్య అయితే మాత్రము కాదు. వివిధ మూలాల నుండి మీకు డబ్బు కూడా వస్తుంది. దాని కారణంగా మీ ఆర్థిక స్థితి చాలా బలంగా కూడా ఉంటుంది. మీరు ధన మరియు సౌకర్యాలతో సమృద్ధిగా ఉంటారు. ఉద్యోగపరంగా మీకు మెరుగుదల అనేది ఉంటుంది. సహకారం కనిపిస్తుంది. మీరు ఒక ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ సమయం మీలో కొంతమందికి ఉద్యోగము లేదా పనిలో కూడా ఊహించిన మార్పులు అయితే రావచ్చండి. అయితే కొన్నిసార్లు మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం మేలు. మీ ఆవేశం కారణంగా మీరు మాట్లాడే మాటలు మీ యొక్క సహోద్యోగులు లేదా పై అధికారుల మనసును నొప్పించే ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సమయం మీరు మాట విషయంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకి ఈ సమయం మంచిగా ఉంటుంది, కానీ అదే సమయంలో మీ చదువుని నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించకండి. ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కూడా కలిగిస్తుంది. మీ చదువును మరియు పరీక్షలపైన ఏకాగ్రతను చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవడం లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం కూడా మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటే కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి అనేది చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశిగా మనం చెప్పవచ్చండి.
పూర్వభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మీనరాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో అసలు ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసేంత వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు చకచక మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదండి. పైపైన చూసి నిర్ణయాలని తీసుకుంటారు. ఈ మీనరాశి వారి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా అలసిపోతూ ఉంటారు కూడా. సాధారణంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వీరికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి, నిపుణత కూడా ఉంటాయి. మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటుంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల వీరు చాలా శుభ ఫలితాలు అనేవి పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రానికి చెందిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరైతే చాలా శుభ ఫలితాలు కూడా పొందుతారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగారుగా ఉంటారు. వెడల్పైనటువంటి ముఖం ఉంటుంది. పెద్ద పెద్ద దంతాలను వీరు కలిగి ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఎత్తుగా ఉంటారు లేదా చాలా బక్కపాల్చగా ఉంటారు. తీవ్రమైనటువంటి చూపులను కలిగి ఉంటారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తదుపరి స్థూలకాయలు అవుతారు కూడా. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా స్నేహితులు కానీ మీరు ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.